ఈరోజు మనం కోనసీమ రుచులు తెలుసుకుందాం. మష్రూమ్ కర్రీ తెలుగు విధానం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మష్రూమ్స్ శుభ్రపరచుకోవాలి. దానికి ఉన్న పట్టు తీసి ఒక ప్లేట్లోకి కానీ ఒక బౌల్లోకి కానీ పెట్టుకోవాలి. ఆనియన్స్ కోసుకోవాలి. మనం ఒక 4-5 కోసుకుంటే సరిపోతుంది ఆనియన్స్. మష్రూమ్స్ మీద చాలా బ్లాక్నెస్గా ఉంటుంది. ఆ బ్లాక్నెస్ పోవాలంటే దానికి ఉన్న పొట్టు తీసుకోవాలి. పొట్టు తీసుకొని ఒక ప్లేట్లోకి వేసుకొని ఒక 2 టమాటాలు కోసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకుందాం. ప్రతిరోజు మనం ఏదో ఒక వీడియోలో తెలుసుకుంటూనే ఉంటాం. ఇప్పుడు మనం మిక్సీ పడదాం. ఒక 2 యాలకులు, కొన్ని జీడిపప్పు, దాల్చిన చెక్క, జాపత్రి పువ్వు, ఎల్లుల్లిపాయలు నాకున్న దాంట్లతోనే సరిచేసి వేసాను. మీకు ఎక్సెట్రా ఏమన్నా మసాలాలు ఉంటే వేసుకోవచ్చు. నా దగ్గర లేవు కాబట్టి నేను ఏదో అలా వేసాను. 2 టమాటాలు వేసాను. పేస్ట్ చేసుకోవాలి దాన్ని. మళ్ళీ మనం ఇప్పుడు పేస్ట్ చేసుకొని ఒక పక్కన పెట్టుకుందాం. పేస్ట్ అయిన తర్వాత మనం పక్కన పెట్టుకొని దాన్ని చూడండి ఎంత మెత్తగా, మరీ మెత్తగా కాకుండా మరీ ఇదిగా కాకుండా చేసాము. మనం స్టవ్ వెలిగించుకొని పెనం పెట్టుకోవాలి. మూడు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. అవి బాగా మగ్గ పెట్టాలి. అవి బాగా మగ్గిన తర్వాత మనం మగ్గుతూ ఉండగానే చూడండి ఎంతలా నీట్గా కనిపిస్తుందో మగ్గుతున్నట్టు. బాగా మగ్గాలి అవి. ఉల్లిపాయలు మగ్గిన తర్వాత కొంచెంసేపు మూత పెట్టుకున్న తర్వాత చూస్తూ ఉండాలి, అడుగంటుతుంది. కలుపుతూ ఉండాలి మనం, అడగంటకుండా ఉండాలంటే. మనం మష్రూమ్స్ మగ్గిన తర్వాత వేస్తూ ఉండాలి. వేసిన తర్వాత అవి బాగా మగ్గాలి. మష్రూమ్స్ వేసుకొని బాగా మగ్గిన తర్వాత చాలా నీట్గా మష్రూమ్ కర్రీ బాగా కలిపేసి కొంచెంసేపు మూత పెట్టుకుందాం మనం. చూడండి మనం ఎన్ని కోస్తే ఎంత అలా అవుతుంది, కూర అంత తక్కువగా అవుతుంది. అవి మగ్గిన తర్వాత మనం తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకోవాలి. మనకి ఎక్స్ట్రా మసాలాలు ఏమన్నా ఉంటే వేసుకోవాలి. నా దగ్గర లేవు కాబట్టి నేను వేయలేదు, నార్మల్గా చేశాను. గరం మసాలా, జీలకర్ర పొడి అన్నీ